నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పైకి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసే బాబా, కానీ చేసేది మాత్రం గలీజ్ దందా. భక్తి ముసుగులో అమ్మాయిలను లైంగికంగా వేధించడమే కాకుండా వారిని బ్లాక్మెయిల్ చేసేవాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఐఐటి బాబా గుట్టు రట్టయింది. ఆ పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో 29 ఏళ్ల అభిషేక్ మిశ్రా అలియాస్ అధికార్త నారాయణదాస్ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచాడు. ఐఐటి గ్రాడ్యుయేట్ బాబాగా పిలువబడే ఆయనపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. గత నెల 25న ఛత్తీస్గఢ్కు చెందిన 22 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని గోవర్ధన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అభిషేక్ మిశ్రా తనకు ప్రసాదం అని చెప్పి పాలు ఇచ్చాడని, అందులో మత్తు పదార్థం ఉందని ఆరోపించారు. పాలు తాగిన వెంటనే తాను స్పృహ కోల్పోయానని, అటు తర్వాత అతను తనపై అత్యాచారం చేయడమే కాకుండా అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీశారని వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మధుర పోలీసులు బాబా అభిషేక్ మిశ్రాను అరెస్ట్ చేశారు. అనంతరం అతని దగ్గర ఉన్న 2 యువతులను, ఒక యువకుడిని రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు. అభిషేక్ మిశ్రా బాధితురాలిని బెదిరించి డబ్బు చెల్లించకపోతే వీడియోలను బయటపెడతానని బ్లాక్మెయిల్ చేసి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితుడి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అందులో మహిళతో పాటుగా పురుషులకు చెందిన అశ్లీల ఫోటోలు ఉన్నట్టుగా గుర్తించారు. అభిషేక్ మిశ్రా ఆన్లైన్లో ప్రసంగాలు నిర్వహిస్తూ అనుచరులను ఆకర్షించేవాడని, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారంలను ఉపయోగించినట్లుగా తెలిపారు. ఒడిశాకు చెందిన అభిషేక్ మిశ్రా 2017-21 మధ్యకాలంలో ఐఐటి రూర్కీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ను పూర్తి చేశాడు. అయితే చదువుకు తగ్గ ఉద్యోగం చేయకుండా అధికార నారాయణ్ దాస్ అనే పేరు మార్పుతో ఒక ఆధ్యాత్మిక గురువుగా అవతారమెత్తాడు. గత 4 ఏళ్లుగా మధురలోని రాధాకుంజ్ ప్రాంతంలో నివసిస్తూ తనను తాను కథావాచకగా పరిచయం చేసుకుని ఈ అక్రమాలకు తెరలేపాడు. యూట్యూబ్లో రాధాకృప అమృత అనే ఛానల్ ద్వారా హిందీ, ఇంగ్లీష్ భాషలలో ప్రవచనాలు చెప్పేవాడు. ఇదే క్రమంలో ప్రత్యేకంగా విద్యావంతులైన మహిళలను, మరీ ముఖ్యంగా ఇంజనీర్లు, పెద్ద కంపెనీలలో పనిచేసే నిపుణులను లక్ష్యంగా చేసుకునేవాడు. వాళ్లను ట్రాప్ చేసేవాడు. అటు తర్వాత లైంగికంగా వేధించి బ్లాక్మెయిల్ చేసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.